హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మ్ స్పెక్ట్రమ్. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో. ఐ హోప్ నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. మీకు ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్ షేర్ దిస్ వీడియో. ఈ వీడియో thumbnailలో రివ్యూ అనే ఉన్నా ఇది మూవీ మీద నా ఒపీనియన్ మాత్రమే. ఐ ఫీల్ మూవీ మేకింగ్కి చాలా క్రియేటివ్ అండ్ టెక్నికల్ స్కిల్స్ అవసరం. యాజ్ అ కామన్ ఆడియన్ నేను ఈ మూవీ చూసి మీకు నా ఒపీనియన్ మాత్రమే చెప్తా. అండ్ యూ డిసైడ్ మీరు ఈ మూవీ చూడాలో వద్దో అని. నౌ లెట్ స్టార్ట్ విత్ నా ఒపీనియన్ ఆన్ మూవీ మిరాయ్. ఓవరాల్గా చెప్పాలి అంటే మిరాయ్ ఒక చాలా సాలిడ్ మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. వితౌట్ ఎనీ స్పాయిలర్స్ ఈ మూవీ సింపుల్గా చెప్పాలి అంటే విలన్ మన మంచు మనోజ్, ద బ్లాక్ స్వర్డ్, చాలా శక్తులు ఉన్న 9 బుక్స్ని సంపాదించాలి అనుకుంటాడు. దాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడు అనేది ఈ స్టోరీ. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన పాయింట్స్ అంటే విలన్ బుక్స్ని సంపాదించడానికి చేసే ఫైట్ ఎపిసోడ్స్. ఇవి విజువల్ ట్రీట్ అంతే, చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు ఈ ఫైట్స్ని. అందులో వాడే వెపన్ ఐడియాస్ చాలా బాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ చెప్పాలి అంటే ఈగలతో వచ్చే సీన్స్, ఇవి చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ సీన్స్లో విఎఫ్ఎక్స్ చాలా బాగా కుదిరింది. పిల్లలు ఈ సీక్వెన్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే అన్ని ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగా కుదిరాయి. ఎస్పెషల్లీ ట్రైన్ మీద వచ్చే ఫైట్ సీక్వెన్స్, ఇది లైవ్ లొకేషన్లో షూట్ చేయడం వల్ల చాలా బాగా వచ్చింది. గ్రీన్ మ్యాట్ మీద చేసి ఉంటే అంత కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళం కాదు అని నా ఫీలింగ్. అండ్ ఫైనల్లీ లాస్ట్లో రాముడి మీద వచ్చే సీక్వెన్స్, సినిమాకి ఇది చాలా పెద్ద హైలైట్. ఇది వస్తున్నప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోపు అంతే. అందరికన్నా ముందు చెప్పుకోవాల్సింది డైరెక్టర్ సినిమాటోగ్రఫర్ కార్తిక్ ఘట్టమనేని గురించి. తన ఎఫర్ట్స్ మనకి ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తాయి. తన ఎక్స్పీరియన్స్కి తను డెలివర్ చేసిన ప్రొడక్ట్ క్వాలిటీని చూస్తే కేక అంతే. తన స్క్రిప్ట్ మీద చాలా వర్క్ చేశాడని క్లియర్గా ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. కుడోస్ టు డైరెక్టర్ అండ్ హిస్ డైరెక్షన్ టీమ్. అంతేకాకుండా ఖర్చు తగ్గించడానికి మోస్ట్ ఆఫ్ ద మూవీని రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు. అది మూవీ గ్రాండ్గా కనిపించడానికి చాలా హెల్ప్ అయ్యింది. ఈ మూవీలో స్టాండ్అవుట్ అయ్యేవి విఎఫ్ఎక్స్ షార్ట్స్. ఆల్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ మూవీలో పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యాయి. స్టోరీ నేరేషన్కి చాలా హెల్ప్ చేశాయి. లాస్ట్ ఎండింగ్లో వచ్చే విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే విజిల్ వర్తి అంతే. మీరు తప్పకుండా సినిమాని ఎండింగ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గౌరీ హరి చాలా బాగా మ్యూజిక్ కంపోజ్ చేశాడు. పాటలు ఓకేగా ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం తోపు అంతే. ఇంకా ఈ మూవీ హీరో తేజ సజ్జా గురించి చెప్పాలి అంటే హీఈస్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ స్క్రిప్ట్ సెలెక్షన్. స్టార్టింగ్ విత్ ఓ బేబీ, జాంబిరెడ్డి, హనుమాన్, నవ్ మిరాయ్. తను సెలెక్ట్ చేసిన అన్ని స్క్రిప్ట్స్ ఇప్పటివరకు ఫెయిల్ అవ్వలేదు. ఐ హోప్ ముందు కూడా అవ్వని. నా ఒపీనియన్ ప్రకారం తేజ సజ్జా ఈజ్ ఎ న్యాచురల్ యాక్టర్. తను యాక్ట్ చేస్తున్నట్టు ఎక్కడ అనిపించదు. హీ జస్ట్ లివ్డ్ దట్ క్యారెక్టర్. ఎమోషనల్ సీన్స్లో అయినా, యాక్షన్ సీక్వెన్స్లో అయినా హీ డిడ్ హిస్ గుడ్ జాబ్. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది మంచు మనోజ్ గురించి. వాట్ ఈ స్క్రీన్ ప్రెజెన్స్ బ్రో. బ్లాక్ స్వాడ్గా తను ఈ మూవీకి న్యాయం చేశాడు. తన వాయిస్ ఓవర్ కానీ, తన ఎఫర్ట్స్ కానీ ఈ మూవీలో క్లియర్గా కనిపిస్తాయి. తన ఫిల్మోగ్రఫీలో ఇది ఒక మంచి మూవీ అవుతుంది. ఇంకా ఈ మూవీ హీరోయిన్ రితికా నాయక్ గురించి చెప్పాలి అంటే తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. తను ఎంత అందంగా ఉందో అదే టైంలో అంత బాగా యాక్ట్ చేసింది ఈ మూవీలో. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది శ్రేయ గారి గురించి. ఇంతవరకు శ్రేయాని హీరోయిన్గా చూసిన మనం అమ్మ రోల్లో డైజెస్ట్ చేసుకుంటామని అనిపించింది. బట్ షీ పెర్ఫార్మ్డ్ వెరీ వెల్. మిగిలిన క్యారెక్టర్స్ అందరూ బాగానే చేశారు, ముఖ్యంగా జగపతి బాబు గారు. తన ఎక్స్పీరియన్స్కి ఈ రోల్ కేక్ వాక్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ మూవీకి పనిచేసిన మేకప్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్స్ చాలా మంచి వర్క్ చేశారు. ఫైనల్గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఇది బిగ్ స్క్రీన్లో చూడాల్సిన మూవీ. బాయ్ ఫర్ నౌ, విల్ మీట్ విత్ అనదర్ వీడియో అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.